సునీత విలియమ్స్ త్వరలో భూమి మీదకు వచ్చేస్తోంది. అవును, అన్ని అనుకూలిస్తే ఆమె 9 నెలల నిరీక్షణకు తెరపడనుంది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. నాసా, స్పేస్ ఎక్స్లు సంయుక్తంగా చేపట్టిన క్రూ-10 మిషన్ ISSతో అనుసంధానం విజయవంతమైందని నాసా వెల్లడించింది. వాతావరణం అనుకూలించి తిరుగు ప్రయాణం విజయవంతమైతే సునీత విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్ కూడా వచ్చే వారం మొదట్లోనే భూమి మీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ను భూమిపైకి తీసుకొచ్చే దిశగా ముందడుగు పడింది. నాసా, స్పేస్ ఎక్స్లు చేపట్టిన క్రూ-10 మిషన్లో భాగంగా 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ సునీత విలియమ్స్ టీంని కలిసింది. అమెరికాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సూల్ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకువెళ్లిన వ్యోమనౌక విజయవంతంగా ISSతో అనుసంధానమైంది. స్పేస్ క్రాఫ్ట్ టీం అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైన తర్వాత సునీత విలియమ్స్ వ్యోమగాములకు అంతరిక్ష కేంద్రంలోకి ఆహ్వానం పలికారు. దాదాపు 9 నెలలుగా అంతరిక్షంలోనే సాధారణ జీవితానికి దూరంగా ఉన్న సునీత విలియమ్స్ నాసా టీంను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు వెళ్లిన టీంలో కొంతమంది అంతరిక్షంలోనే మరో 6 నెలల పాటు ఉండనున్నారు. మిగిలిన వారు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ను తిరిగి భూమి మీదకు తీసుకువస్తారు. ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి మరో 2 రోజుల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంతేకాదు, భూమి మీద వాతావరణ పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉంటేనే రిటర్న్ జర్నీ తేదీని కన్ఫర్మ్ చేస్తారు. లేదంటే తిరుగు ప్రయాణం కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి 284 రోజులైంది. 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15వ తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది, కానీ రాలేదు. భూకక్షకు సుమారు 400 కిలోమీటర్ల ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను విజయవంతంగా మోసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక పనిచేయటం మానేయడంతో 9 నెలలుగా అంతరిక్షంలోనే గడుపుతున్నారు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్. ఇప్పుడు స్పేస్ ఎక్స్ నౌక ప్రయోగం విజయవంతం కావడంతో వారి రాకకు కీలక ముందడుగు పడిందని భావిస్తున్నారు.